Good morning, children. How are you all? I hope all of you doing well and stay home, stay safe. So, we are discussing in the last class the comparison of fractions. Hello? So, we are discussing in the last class the comparisons of fractions. అంటే సో ఫ్రాక్షన్స్ ఎలా కంపేర్ చేయాలో మనం అంతా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. మరి ఎలా కంపారిజన్ చేస్తున్నాం మనం ఇక్కడ అంటే సో వి ఫైండ్ అవుట్ ద ఫస్ట్ వన్ ఎల్సిఎం కదా. సో వి ఫైండ్ అవుట్ ద ఫస్ట్ ఎల్సిఎం. మనం వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలి, ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇక్కడ కదా. సో ఆ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే చెప్పుకోవాలి ఆల్రెడీ మనం ముందే. సో మీరు ఎప్పుడైతే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తారో సో ఆటోమేటిక్ గా ఫ్రాక్షన్స్ అనేది కంపారిజన్ చేయొచ్చు అండ్ అడిషన్ చేయొచ్చు అండ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్ ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. ఓకేనా. సో ఈ డివిజన్స్ అండ్ మల్టిప్లికేషన్ తర్వాత కానీ సో అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ అండ్ నెక్స్ట్ వన్ కంపారిజన్స్ కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు. ఎప్పుడు సో నువ్వు ఎల్సిఎం ఎప్పుడైతే లోన్ అవుతావు అంటే ఎప్పుడైతే నేర్చుకుంటావు ఎల్సిఎం అనేది సో ఆటోమేటిక్ గా ఇవి చేయొచ్చు. మరి ఎల్సిఎం అంటే ఏం చెప్పుకున్నాం, లీస్ట్ కామన్ మల్టిపుల్ అని కూడా చెప్పేసుకున్నాం కదా. సో మన లాస్ట్ క్లాస్ లో మరి ఏ విధంగా కంపేర్ చేయాలి, సో ఏది బిగ్గర్ ఫ్రాక్షన్ అండ్ ఏది స్మాలర్ ఫ్రాక్షన్, సో విచ్ వన్ ఈస్ బిగ్గర్ అండ్ విచ్ వన్ ఈస్ స్మాలర్, సో ఇవన్నీ కూడా మన లాస్ట్ క్లాస్ లో తెలుసుకుందాం కదా. మరి టుడే టాపిక్ ఏంటి కదా అంటే చూడండి, సో అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, మరి ఆ ఫ్రాక్షన్స్ యొక్క అడిషన్స్ నేర్చుకున్నాం కదా. మరి ఫ్రాక్షన్స్ ని అడిషన్ చేయడం ఎలా, సో మామూలుగా న్యాచురల్ నెంబర్స్ కానీ హోల్ నెంబర్స్ కానీ ఇంటిజర్స్ కానీ సో ఆటోమేటిక్ ఫ్రాక్షన్ అడిషన్ చేయడానికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3+4 ఎంత అంటే 7 అని చెప్తాం. 3+4 = 7 అండ్ 5+2 = 7 అండ్ 9+3 = 12. అంటే ఇవేంటివి జస్ట్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటిజర్స్. సో ఇవి చెప్పేస్తాం ఆటోమేటిక్. బట్ ఫ్రాక్షన్స్ అడిషన్ చేయడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 1/3 + 2/3, 1/3 + 2/5 అనుకున్నాం. సో చెప్పండి అడిషన్ ఎంత వస్తుంది చెప్పండి, చెప్తారా? సో చెప్పలేము. మరి సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలన్నమాట. ఎల్సిఎం చేసిన తర్వాత సో అడిషన్ అనేది చేయాలి. సో ఓకేనా. సో మరి లెట్స్ స్టార్ట్ ది క్లాస్. సో ఫస్ట్ క్వశ్చన్. సో అందరూ జాగ్రత్తగా వినండి, బీ కేర్ఫుల్. 1/3 + 2/3, 1/3 + 2/3. మీరు చెప్పుకోవడం ఎప్పటికైనా డినామినేటర్ ని ఈక్వల్ చేసుకోవాలి. ఎప్పటికైనా కానీ కంపారిజన్ చేసినా కానీ అడిషన్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు డినామినేటర్ ని ఈక్వల్ చేసుకోవాలి. మరి ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ ఉంది కదా, సో 3 సో డినామినేటర్ అనేది ఈక్వల్ గా ఉంది. ఎప్పటికైనా అడిషన్ లో కానీ సబ్ట్రాక్షన్ లో కానీ డినామినేటర్ ని కలపకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 + 3 6 అని రాయకూడదు, తప్పు. అవుతుందా? డినామినేటర్ ఎప్పుడు కలపకూడదు. ఓన్లీ న్యూమరేటర్ నే సబ్ట్రాక్ట్ చేసినా న్యూమరేటర్, అడిషన్ చేసినా న్యూమరేటర్ నే చేయాలి. ఓకేనా. సో డినామినేటర్ మాత్రం కలపకూడదు. సో ఇక్కడ డినామినేటర్ గా మీకు ఉండే వర్క్ ఏంటి ఇక్కడ అంటే డినామినేటర్ ని ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ ఉందా లేదా చూడండి, ఈక్వల్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఎల్సిఎం చేయాల్సిన అవసరం లేదు. మనం డినామినేటర్ ఈక్వల్ గా ఉంటే ఎల్సిఎం చేయని అవసరం లేదు. అండ్ డినామినేటర్ ఎప్పుడైతే ఈక్వల్ గా ఉండదో అప్పుడు మనం ఏం చేయాలి, ఎల్సిఎం చేసి అప్పుడు ప్రాబ్లం చేయాలి. మరి ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ గా ఉంది, 3 డినామినేటర్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. సో కాబట్టి డైరెక్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు న్యూమరేటర్ లోని నెంబర్ ని యాడ్ చేసి డైరెక్ట్ గా అయిపోతుంది ఆన్సర్. సో సొల్యూషన్. సో 1 + 2, సో ఆల్రెడీ తెలుసు మీకు డినామినేటర్ 3 ఉంది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం 3. ఓకేనా. మరి సో 1 + 2 కాబట్టి 1 + 2, సో 3/3. సో ఇక్కడ మరి 3/3 మీన్స్ ఇక్కడ సింప్లిఫై చేయాలి. మళ్ళీ ఎప్పటికైనా సింప్లిఫై చేయండి. ఓకేనా. ఈ సింప్లిఫై మీద సపరేట్ టాపిక్ ఉంటుంది, సో అది కూడా క్లాస్ చెప్తాను సపరేట్ మీకు. ఓకేనా. సో 3/3, సో 3 × 1 = 3, 3 × 1 = 3. సో 1/1 is 1. సో ఆన్సర్ ఎంత 1. అంటే సింప్లిఫై అంటే ఏంటి ఇక్కడ అంటే మనకు వాల్యూస్ అనేది ఒకే టేబుల్ లో రావాలి. సింప్లిఫై చేయడం అంటే చిన్నగా చేయాలి సింప్లిఫై. ఓకేనా. సో 3/3 వచ్చింది. 3/3 అంటే 3 × 1 = 3, 3 × 1 = 3. సో 1/1 = 1. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు 1 అన్నమాట. ఓకేనా. మరి ఇది లెవెల్ 1. ఇవన్నీ లెవెల్ 1 ఏంటంటే మనకు డినామినేటర్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. బాగా చూసుకోండి, అన్నింటిలో కూడా డినామినేటర్ ఈక్వల్ గా ఉంటుంది. చూడండి 2/5 ప్లస్ 1/5, 2/5 ప్లస్ 1/5. సో లుక్, డినామినేటర్ 5 డినామినేటర్ ఈక్వల్ గా ఉంది. సో కాబట్టి ఏం చేయాలి, మనం డైరెక్ట్ గా న్యూమరేటర్ ని యాడ్ చేసేసేయాలి అంతే. సో 2 + 1 3, 5.
3/5. 3/5 అంటే డినామినేటర్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మీరు ఏం ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. డినామినేటర్ ఈక్వల్ గా ఉంటే పైన న్యూమరేటర్ ని యాడ్ చేసేసి వేసేయండి, ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? మరి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, డినామినేటర్ ని యాడ్ చేయకూడదు. డినామినేటర్ ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. ఇప్పుడు ఇవి యాడ్ చేయకూడదు, డినామినేటర్ అనేది యాడ్ చేయకూడదు. నేను ఇక్కడ యాడ్ చేశానా? లేదు. సో 5 ఉంది కాబట్టి 5 అలాగే చేశాను అన్నమాట. ఓకేనా? ఇది లెవెల్ 1. లెవెల్ 1 ఏంటి అంటే డినామినేటర్ ఈక్వల్ గా ఉన్నప్పుడు అడిషన్ ఎలా చేయాలి? సో డినామినేటర్ ఈక్వల్ గా ఉన్నప్పుడు సో న్యూమరేటర్ లో ఉన్న నెంబర్స్ డైరెక్ట్ గా యాడ్ చేసేయాలి అంతే. ఓకేనా? సో యాడ్ చేసేసి సో సొల్యూషన్ వేసేయాలి. మరి ఎప్పుడైతే డినామినేటర్ వేరుగా ఉన్నాయో అప్పుడు మీరు ఎల్సిఎం చేయాలి. చూడండి, 2/3 plus 3/5. 2/3 plus 3/5. సో ఇప్పుడు ఏం చేయాలి? డినామినేటర్ ఈక్వల్ గా ఉన్నాయో చూసుకోండి. ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 5 ఉంది కదా. సో డినామినేటర్ ఈక్వల్ గా లేదు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి? డినామినేటర్ ఈక్వల్ గా చేయాలి. మరి డినామినేటర్ ఈక్వల్ చేయాలంటే ఎల్సిఎం చేయాలి ఫస్ట్. సో ఆల్రెడీ మీరు ఎల్సిఎం నేర్చుకున్నారు, సపరేట్ క్లాస్ తీసుకున్నారు ఎల్సిఎం గురించి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎల్సిఎం నేర్చుకున్నారు కాబట్టి సో ఎల్సిఎం మీద ఫస్ట్ ఎల్సిఎం చేయాలి కాబట్టి ఎల్సిఎం చేద్దాం. ఫస్ట్ చూడండి, LCM 3,5 LCM. సో 3,5 రెండు కూడా సేమ్ టేబుల్ లో రావు. సో కాబట్టి రేట్ ఏం చేయాలి? ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 3 into 5 is equal to 15. సో LCM ఎంత వచ్చింది? ఇప్పుడు 15 వచ్చింది కదా. LCM ఎంత వచ్చింది? ఇక్కడ మనకు 15 వచ్చింది కదా. చూడండి, 2/3 into dash ప్లస్ 3/5 ప్లస్ ఎలిగేషన్ అడిషన్ కాబట్టి వేసాను అన్నమాట. నెక్స్ట్ ఓకే, మరి 3 టేబుల్ లో 15 5 వస్తుంది కాబట్టి 3 5 15. మరి 5 టేబుల్ లో 15 3 లా 5 3 15. ఆ 3 5 కింద వేసుకోవాలి అన్నమాట. ఓకేనా? చూడండి, 2 5 10 10/3 5 15 ప్లస్ 3 3 9. సో 3 5 15. ఓకేనా? ఇప్పుడు డినామినేటర్ ఈక్వల్ అయింది కదా. డినామినేటర్ ఈక్వల్ అయింది కదా. ఓకే రైట్. చూడండి, ఇప్పుడు 10 plus 9 19/15. 19/15. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కూడా మార్చొచ్చు. ఎందుకు? అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ కాదు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాము? న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది అండ్ డినామినేటర్ చిన్నగా ఉంటుంది అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ న్యూమరేటర్ పెద్దగా ఉంది కాబట్టి సో ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క చేంజ్ చేద్దాం. అంటే మీకు ఆన్సర్ ఎలాగైనా అడగచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అడగచ్చు లేదా ఇంప్రాపర్ లో అయినా అడగచ్చు. సో ఇంప్రాపర్ ఇచ్చాడు కాబట్టి దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా మార్చొచ్చు కదా. సో మారుతాం అట్లా కూడా. సో 15 divided by 19 కాబట్టి సో 15 1 15 ఏమొస్తుంది? 4 వస్తుంది. ఏమొస్తుంది? 4 వస్తుంది కదా. అంటే ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా మనము చేంజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా మనము చేంజ్ చేయొచ్చు. ఓకే, సో మనకు ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని కూడా. ఓకేనా? అర్థమవుతుంది అందరికి? ఓకేనా? సో ఇలా చేస్తాం. ఎలా వస్తుంది మనకి ఇక్కడ అంటే చూడండి, 4 1/15 5. సో మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి, 1 4/15. 1 4/15 మిక్స్డ్ ఫ్రాక్షన్ 1 4/15. సో ఈ విధంగా కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది చేస్తాం. అంటే అడిషన్ చేసే ప్రొసీజర్ అన్నమాట. సో ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. సో అనదర్ ఎగ్జాంపుల్, (6 by 7 plus 3/14). 6 by 7 plus 3/14. చూడండి, ఇప్పుడు డినామినేటర్ ఈక్వల్ గా ఉందా? లేదు కాబట్టి ఎల్సిఎం చేద్దాం ఫస్ట్. సో ఎల్సిఎం ఆఫ్ 7,14. సో ఏమొస్తుంది? 7,14. ఈ రెండు కూడా సేమ్ టేబుల్ 7 టేబుల్ లో వస్తాయి కాబట్టి చూద్దాం. 7 1 7 7 2 14. సో ఏమొచ్చింది? 2 into 7. 2 into 7 ఎంత? 14. సో ఎల్సిఎం ఎంత వచ్చింది ఇక్కడ మనకు? 14 వచ్చింది. సో ఇప్పుడు చేద్దాం ప్రాబ్లం. 6 by 7 into dash plus 3/14 into dash.
సో 7 టేబుల్ లో 14 దేంట్లో వస్తుంది మనకు 2 జలో వస్తుంది కాబట్టి 7 2 జా 14 ఆ 2 నే పైన వేసుకోవాలి మళ్ళీ మనం ఓకేనా. నెక్స్ట్ 14 టేబుల్ లో 1 జా 14 1 జా 14 1 జా ఓకేనా. సో ఇప్పుడు చూడు ఏమొస్తుంది మనకి ఇక్కడ అంటే చూడండి 6 2 జా 12 12 by 14 ప్లస్ 3 1 జా 3 3 by 14 3 by 14 చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు చూడు డినామినేటర్ ఈక్వల్ అయింది కదా. ఓకే డినామినేటర్ ఈక్వల్ కాబట్టి 12 ప్లస్ 3 ఎంత 15 15 by 14 చెప్తాను. డినామినేటర్ యాడ్ చేయకూడదు న్యూమరేటర్ మాత్రమే యాడ్ చేయాలి ఓకేనా. సో 15 by 14 ఇప్పుడు దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చొచ్చా మార్చకూడదు ఎస్ మార్చొచ్చు. ఎందుకు బికాస్ 15 by 14 ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 15 by 14 is improper fraction. So improper fraction కాబట్టి so there is a change mixed fraction. Okay na? Right. So 14 divided by 15. So 14 1 ja 14 and the remainder is 1. So 1 1 by 14. 1 1 by 14. 1 1 by 14. So అది addition గురించి. ఓకేనా. సో అడిషన్ అప్పుడు ఏమొస్తుంది 15 by 14 రావచ్చు ఆన్సర్. లేదు దాన్ని మిక్స్డ్ లెగ్ కూడా చేంజ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది ఇట్లా 1 by 14 అంటే నువ్వు డైరెక్ట్ ఫ్రాక్షన్ లో పెట్టాలి అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కూడా పెట్టాలి. ఇంప్రాపర్ లో రావచ్చు మీకు ప్రాపర్ లో రావచ్చు దేనిలో రావచ్చు ఓకేనా. సో ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. అడిషన్ సబ్ట్రాక్షన్ సేమ్ ఈక్వల్ గానే ఉంటాయి ఏం కష్టవాల్సిన అవసరం ఉండదు చాలా సింపుల్. చూద్దాం 1 by 2 plus 3 by 4 plus 5 by 6. సో ఇలా 3 ఫ్రాక్షన్స్ తీసుకున్నాను. ఓకే డినామినేటర్ ఈక్వల్ గా ఉన్నాయా డినామినేటర్ ఈక్వల్ లేవు కాబట్టి కంపల్సరీ ఏం చేయాలి మనము ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం ఆఫ్ 2 4 6 ఓకేనా. సో ఎంత చూడండి ఇక్కడ సో 2 టేబుల్ తీసుకుంటే 2 1 జా 2 2 జా 2 3 జా. సో నెక్స్ట్ 2 3 ఒకటి టేబుల్ రావు కాబట్టి ఇంటూ చేయాలి 2 3 జా 2 into 3 into 2 2 3 జా 6 6 2 జా 12. సో ఎల్సిఎం ఎంత వచ్చింది ఇక్కడ మనకు 12 వచ్చింది ఎల్సిఎం అంతే కదా. సో 2 టేబుల్ 2 1 జా 2 2 జా 2 3 జా అండ్ 2 3 రెండు కూడా సేమ్ టేబుల్ లో రావు కాబట్టి డైరెక్ట్ ఏం చేసి మల్టిప్లికేషన్ చేస్తాం. సో 2 3 జా 6 6 2 జా 12. సో ఎల్సిఎం ఎంత వచ్చింది 12 వచ్చింది. సో ఇప్పుడు వేసుకోవాలి ఏంటండి 1 by 2 into dash plus 3 by 4 into dash plus 5 by 6 into dash. చూడండి 2 టేబుల్ లో 12 ఎంత వస్తుంది 6 జా వస్తుంది. సో 2 6 జా 12 కాబట్టి ఈ పైన కూడా 6 వేసుకోవాలి. 4 టేబుల్ లో 3 జా కాబట్టి 3 6 టేబుల్ లో 2 జా వస్తుంది కాబట్టి 2 జా ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి 1 6 జా 6 6 by 12 plus 3 3 జా 9 9 by 12 plus 5 2 జా 10 10 by 12 10 by 12. ఇప్పుడు చూడు డినామినేటర్ ఈక్వల్ చేసాం కదా. సో డినామినేటర్ ఈక్వల్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనము అడిషన్ చేయాలి. చూడండి 6 plus 9 15 15 plus 10 25 25 by డినామినేటర్ 12. ఇప్పుడు దీన్ని ఇంప్రాపర్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో చేంజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ 12 divided by 25 12 2s are 24 there is a 1. So 2 1 by 12 2 1 by 12 2 1 by 12 మిక్స్డ్ లెగ్ చేంజ్ చేస్తే అలా వస్తుంది. అర్థమవుతుందా 2 1 by 12 ఓకేనా. సో ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చింది మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ కాకపోతే అడిషన్ అక్కడ మైనస్ ఉంటుంది అంతే. ఇక్కడ ప్లస్ ఉంటుంది అక్కడ మైనస్ చేస్తాం అంతే సేమ్ అది కూడా ఓకేనా. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్. by 12 9 by 14 plus 3 by 4 plus 5 by 12. ఇక్కడ ఏ రెండు కూడా ఈక్వల్ లేవు కాబట్టి ఎల్సిఎం చేద్దాం. సో ఎల్సిఎం 14 4 4 తీసుకుంటాం నేను
4 1 जा 4 3 जा. సో ఇక్కడ ఏవి కూడా ఈక్వల్ రావు కదా, మరి ఈక్వల్ రావడం ఏం చేయాలి? సో డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. 14 into 3 into 4 ఓకేనా. సో 14 3 जा 42. సో 42 into 4 ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 42 into 4 168 వస్తుంది. 168. సో ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి ఇక్కడ అంటే 168 ఎల్సిఎం వచ్చింది. 168. సో 9/14 plus into dash plus 3/4 into dash plus 5/12 into dash. ఓకేనా చేయాలి ఇప్పుడు మరి. సో 14 టేబుల్ 168 దేంట్లో వస్తుందంటే 14 12 గా వస్తుంది. 14 12 जा 168 and 42 जा 442 जा 168 and 12 టేబుల్ తీసుకుంటే 12 1 जा 12 and 12 4 जा సో 14 లా. సో ఇది సో డినామినేటర్ ఏమవుతున్నప్పుడు 168 ఈక్వల్ అవుతుంది కదా. డినామినేటర్ 168 ఆటోమేటిక్ తెలుసు మీకు ఎల్సిఎం ఎంత వచ్చిందో అదే డినామినేటర్. సో 9 12 9 जा 108 plus and 42 3 जा 126 plus 14 5 जा 70. 14 5 जा 70. సో 108 plus 126 ఎంత అవుతుంది చూడండి ఇక్కడ మొత్తం మనము. సో 234 plus 70 ఎంత వస్తుంది? 234 plus 7 304. సో 304/168. 304/168. దీన్ని మనం ఏం చేయొచ్చు మళ్ళీ ఇక్కడ అంటే మిక్స్డ్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ చేంజ్ చేస్తే ఏమవుతుంది చూడండి 168 divided by 304. సో 168 1 जा 168. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ. సో 14 8 పోతే 6 9 6 పోతే 3 2 లో 1 పోతే 136. సో ఆన్సర్ ఎంత? 136/168. 136/168 అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఈ కండిషన్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా. అంటే ఇట్లా అడిషన్ చేయడమే కాదు, బాగా పెట్టుకోవాలి. మీకు చెప్పింది 2 రూల్స్ ఇక్కడ 2 లెవెల్స్ చెప్పిన. ఏంటి ఇక్కడ అంటే డినామినేటర్ ఈక్వల్ గా ఉన్నప్పుడు, ఇక్కడ డినామినేటర్ ఎప్పుడైతే ఈక్వల్ గా ఉంటుందో డైరెక్ట్ నువ్వు ఏం చేయాలి, ఇక్కడ న్యూమరేటర్ ని యాడ్ చేయడం వల్ల అడిషన్ కంప్లీట్ అయిపోతుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డినామినేటర్ ని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయకూడదు డినామినేటర్ ని. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ రూల్. మరి సెకండ్ రూల్ ఏంటి అడిషన్ లో అంటే మీరు ఎప్పటికైనా చూడండి అడిషన్ చేయాలి అంటే డినామినేటర్ ఈక్వల్ గా లేనప్పుడు మీరు డినామినేటర్ ఈక్వల్ గా చేసుకోవాలి ప్రాబ్లం ఎప్పటికైనా. మరి డినామినేటర్ ఈక్వల్ అయినప్పుడు ఏం చేయాలి, డినామినేటర్ ఈక్వల్ చేసుకోవాలి. మరి ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఎల్సిఎం చేయాలి. ఓకేనా. ఆ ఎల్సిఎం చేయాలి. ఆ ఎల్సిఎం చేసినప్పుడు ఏమవుతుంది, డినామినేటర్ అనేది మూడు లేదా ఆ ఫ్రాక్షన్స్ కి ఈక్వల్ అయిపోతుంది డినామినేటర్. అప్పుడు సో ప్రాబ్లం చేయడం వల్ల అడిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అవుతుందా? సో మీకు ఇది టుడే క్లాస్ అన్నమాట. ఓకేనా. సో సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా. తర్వాత ఎక్కడైనా మనకు ఫ్రాక్షన్ సింప్లిఫై చేసేయాలి. సో ఆ సింప్లిఫై టాపిక్ నేను సపరేట్ చెప్తాను మీకు మళ్ళీ. ఓకేనా. సింప్లిఫై టాపిక్ నేను సపరేట్ చెప్తాను. ఓకేనా. మరి ఇక్కడ వచ్చిన ఆన్సర్ చూడండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఆన్సర్స్ వస్తున్నాయి దాదాపు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఆన్సర్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, దాన్ని మళ్ళీ మిక్స్డ్ లేకి చేంజ్ చేయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ లేకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, డివిజన్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇది టుడే క్లాస్ అనమాట. ఓకేనా అమ్మా. సో అందరికి అర్థమైంది కదమ్మా. థ్యాంక్ యూ.